హాయ్ అండి. ఎప్పుడు మటన్ చికెనే కాకుండా ఈరోజు పాతకాలం పచ్చిమిరపకాయల చింతపండు తొక్కు చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయల చింతపండు తొక్కు అయితే కమ్మగా ఉంటుంది. నేను చిన్నప్పుడైతే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అయితే చేసేది. నేనైతే కంకెడు అన్నం నిమ్మకాయ అంత తొక్కేసుకొని అయితే కడుపు నిండి అన్నం తిందు, అంత కమ్మగుండు. ఈరోజైతే అమ్మ చేసినట్టు చేద్దామని చేస్తున్నా. ఈ పాతకాలం పచ్చిమిరపకాయల తొక్కు ఎట్లా చేస్తానో చూడండి, మీరు కూడా చేసుకోండి చూసినాక. ఇప్పుడైతే చేద్దాం, మరి ఎట్లా చేస్తే కమ్మగా ఉంటుంది అన్నది చూద్దాము. ఫస్ట్ అయితే ఇవి అర్ధపావు పచ్చిమిరపకాయలు తీసుకున్నా. ఇది ఎంత చింతపండు, ఒక నిమ్మకాయ చింతపండు తీసుకున్నా. ఒక ఉల్లిగడ్డ, ఒక ఎల్లిగడ్డ, జీలకర్ర కూడా వేసుకుందాము. ఇప్పుడైతే పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. మరి ఈ పాతకాలం పచ్చడి చేస్తున్నా కాబట్టి కొంచెం పాత మాటలే మాట్లాడతా, ఏమనుకోకండి. వెనకటి రోజుల్లో మాటలు మాట్లాడుకుందాం. ఇప్పుడు పాత రోజుల్లో మాటలు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం అయితే నూనె పోసుకోవాలి. అయితే మనం చేసుకునే తొక్కుకు సరిపోనైతే కొన్ని మెంతులు వేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి కొంచెం గోల వేగాలి. ఇవి గిట్లా వేయించుకోవాలి. కొంచెము ఇట్లా చిటపొట అనాలి. అన్న వల్ల అయితే మిరపకాయలు అయితే ఈ నూనెలో వేసుకోవాలి. కొంచెం సుంచేసుకుందాము, ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కదా జప్పన గోలయి. అందుకే కొంచెం అయితే ఇట్లా సుంచి వేసుకుందాము. కడిగేయడం అన్న ఒకటే, సుంచడం అన్న ఒకటే, తెలుగు ఇంగ్లీష్ అంతే. ఇక మరి ఇవైతే సుంచేసిన ఇవి కొంచెం దూరగానైతే గోలనియాలి. మూత పెట్టుకుందాం, ఎందుకంటే నూనె అంతా తిరుగుతుంది కదా సైడ్లకు. అప్పుడప్పుడైతే ఈ మూత తీసుకొని ఇట్లా కలుపుకోవాలి మిరపకాయలను. ఎందుకంటే ఇట్లా కలుపుకుంటేనే మంచిగా దూరగా కొంచెం గోలుతాయి. ఇట్లా కలుపుకోలేదనుకోండి అడుక్కు మాడిపోతాయి. అందుకే ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే మంచిగా గోలుతాయి, అడుక్కు మాడిపోకుండా ఉంటాయి. ఇక గిట్లనైతే గోలాలి, ఎందుకంటే ఇట్లా కలిపినప్పుడే మనం ఈ మెంతులు జీలకర్ర వేసుకున్నాం కదా, ఇవి మాడిపోకుండా ఉంటాయి. మరి మీరు అందరు మంచిగా ఉన్నారా? మీ అందరితోటిగా మేము కూడా మంచిగా ఉండాలి. మరి అందరం మంచుకుందాము. ఇట్లా ఇట్లా గోలితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం, పొయ్యి కట్టేసుకుందాము. ఇది ఇప్పుడు రోట్లో పచ్చడి నూరుతా, పచ్చడి కాదు సారీ తొక్కు నూరుతా. ఈ పచ్చిమిరపకాయల చింతపండు తొక్కు రోట్లో నూరుతా. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయలు రోట్లో వేసుకోవాలి. ఇట్లా ఈ మెంతులు కూడా జీలకర్ర కూడా వేయింది కదా, ఇంకా గోలినాయి కదా, ఇదంతా కూడా ఇందులో వేసుకోవాలి. రోట్లో వేసుకొని ఇగో ఉప్పు వేసుకోవాలి సరిపోయేంత. చూద్దాం ఇప్పుడు ఇదైతే సరిపోద్ది అనుకుంటారా, సరిపోకుంటే ఇంకా కొంచెం కూడా రుచి చూసినాక వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇవి దంచుకుందాము మిరపకాయలు. ఇట్లా దంచుకోవాలి, నూరుకోవాలి. అమ్మ అయితే ఇట్లా రోట్లనన్నా నూరేది, లేకుంటే పొత్తురం ఉండే పొత్తురంతో రుబ్బేది. ఎందుకంటే తోటలో 1 కిలో మిరపకాయలు తెంపుకొచ్చేది, ఇంత చింతపండు వేసేది, కంకడంతా ఈ తొక్కు అయితే చేసేది. కమ్మగా ఉండేది. అమ్మ కూరలనైనా తొక్కులైనా కూరలైనా మంచి రుచిగా చేసేది. ఇట్లా నూరుకున్నాక ఈ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు వేసుకోవాలి రోట్లో.
ఈ అక్కలు ముక్కలు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా మెత్తగా అది తెల్లగా తీసుకోవద్దు. ఉల్లిగడ్డ కూడా ఇట్లా కట్ చేసి వేసుకోవాలి, ఎందుకంటే గడ్డ అయితే చక్కగా దంగది. కొంచెము పచ్చి జీలకర్ర కూడా వేసుకోవాలి, ఎందుకంటే మనం తాలింపుకు అదే నూనెలో వేపుకున్నాం కాబట్టి అది కాకుండా ఇది కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది దంచుకోవాలి. దంచి కొంచెం మరీ మెత్తగా కాకుండా నూరుకోవాలి, బాగా మెత్తగా అవసరం లేదు. గిట్లా నూరుకుంటే సరిపోద్ది, ఇంకా మరీ మెత్తగా అవసరం లేదు. గిట్లా కొంచెం అక్కలు ముక్కలు ఉంటేనే మంచిగా ఉంటుంది తొక్కు. గిట్లా నూరుకుంటే చాలు. అయితే ఇప్పుడు ఈ తొక్కంతా కూడా మనం ఈ మిరపకాయలు గోలించుకున్న గిన్నె ఉంది కదా, ఇంట్లోనే ఎత్తుకుందాం, ఎందుకంటే ఇలా కొంచెం నూనె ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఈ గిన్నెలు ఎత్తుకుందాము. అయితే ఈ కొత్తిమీర అయితే పచ్చళ్ళు వేయలేదు, మర్చిపోయినా. ఇప్పుడైతే చిన్న రొట్టెలు దంచి ఈ పచ్చళ్ళ కలుపుకుందాం, ఎందుకంటే ఏం కాదు మంచిగానే ఉంటుంది. ఎట్లయినా నేను పచ్చిదేసే నూరుదాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు ఇంట్లో కలుపుకుందాము దంచిన అక్కల ముక్కలు ఇట్లా కలుపుకొని ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం. తాలింపు అన్నదే, పోపు అన్నదే, తాలింపు పెట్టుకుందామన్నదే. తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం సరిపోద్ది. ఇప్పుడు ఆవాలు వేసుకుందాము, జీలకర్ర కూడా వేసుకుందాము, ఎండుమిరపకాయ వేసుకుందాము, గిట్ల ఉంచిన ఎల్లిపాయలు వేసుకుందాము. గిట్ల కడిగి తీసుకున్న కళ్యామాకు వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా గోల దాకా కలుపుకుందాము. ఈ తాలింపు ఇట్లా గోల దాకా చూసి ఈ తొక్కు ఇప్పుడు వేసుకుందాము. వేసి కలుపుకోవాలి. వేసినాక పలసగా లేదు కదా, అదే కొంచెం లూజు అయితే కొంచెం మనం ఇప్పుడు నూరంగానే పోసుకోవాలి కొన్ని నీళ్ళు, కానీ మర్చిపోయినా. కొంచెం ఇప్పుడు పోసుకుందాం, ఏం కాదు, కొంచెం లూజ్ చేద్దాం. అదే దబ్బెడ ఇట్లా చేసుకుందాము. ఈ తొక్కు అయితే కమ్మగా ఉంటుంది. మరి మీకు అందరికీ ఇష్టమనుకుంటా, మరి ఇష్టమైతే లైక్ చేయండి, చేసి మన ఛానల్కి అయితే వెళ్ళి మీరు కూడా తొక్కు అయితే చేసుకోండి. కమ్మగా ఉంటుంది. వేడి అన్నమైన మనం పెరుగు అంచుకైనా దేనికైనా కమ్మగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే. ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి మనిషితో పంపమంటే పంపుతా, కానీ లైక్ అయితే చేయండి. చేసి అయితే మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు అయితే ఈ వంట మరి ఉంటా, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ పాత రోజుల వంటలతో అయితే ఇప్పుడైతే ఈ పాత రోజుల వంట అయితే చేసిన.
ఈరోజు ఏంది సండే కదా, స్పెషల్ ఏం లేదా అనుకుంటారు కావచ్చు. చికెన్ తిని మటన్ తిని బోర్ కొట్టింది. ఈ పచ్చడి అయితే పుల్లగా ఉంటుందని చేసిన. ఇప్పుడు ఈ పచ్చడితో తిందామని ఈరోజు. ఇప్పుడైతే ఇక చేసిన అయిపోయింది, తిందాం మరి. ఇక మరి ఉంటా, మళ్ళా కలుద్దాం వంటతోటి. బాయ్ అండి.